వృశ్చిక రాశి వారు సోమవారం అమావాస్య సందర్భంగా సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు కనుక అమావాస్య మంగళవారం రోజు రావడం, మంగళవారానికి అధిపతి కుజుడు. ఈ సంవత్సరం అధిపతి కూడా కుజుడు. వృశ్చిక రాశాధిపతి కుజుడు అవడం, వీరికి అర్ధాశ్రమ శని యొక్క ప్రభావ సంచార స్థితి 30 సంవత్సరాల తర్వాత వక్రగమనంలో సంచారం చేయడం వలన కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున ఈ యొక్క సోమవతి అమావాస్య, మంగళవారం కాళ అమావాస్య, తిరిగి బుధవారము కాళాస్త గణపతి రోజున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తమం. వివాదాలకు దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి. వీలైనంత వరకు మీ అంతర్గతమైనటువంటి చర్చలను వేరే వాళ్ళను కలుపుకునే ప్రయత్నం చేయొద్దు. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవాలి సుమా. కనుక ఇలాంటి కాల సమయంలో ఇలాంటి గడ్డు కాలాన్ని మనము అధిగమించగలగాలి అన్నట్లయితే ఒక ఎర్రటి గుమ్మడికాయను కూష్మాండ దీపానంగా ఏర్పాటు చేసుకుని గరికతో నైవేద్యంగా ఏర్పాటు చేసి పసుపు ఆహారాన్ని అలాగనే పెరుగన్నాన్ని పులిహోరను నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని ఎర్రటి మందార పుష్పాల చేత కానీ ఎర్రటి గులాబీలను నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని చాకలి వాళ్ళకు దానం చేయగలిగినట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు, అంతర్గత బహిర్గతమైనటువంటి శత్రువులు సమూలంగా నివారించబడి మీరు అనుకున్న విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అర్ధాశ్రమ శని, పంచమ స్థానంలో రాహు, సప్తమంలో గురువు, అష్టమంలో కుజుడు కూడా కుజదోష ప్రభావం అధికంగా ఉంటుంది కనుక ఈ యొక్క చిన్న రెమెడీ ద్వారా అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. ఏడాది తర్వాత రవి భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం, అక్కడే బుధుడు కూడా కలిసి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో స్వల్పమైన ఆటంకాలు ఉండినను అన్యదా ఓపిక, పట్టుదల, సహనం, కార్యదీక్ష, ఏకాగ్రతగా ఉండడం వలన అన్నింటా విజయం వృశ్చిక రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. కనుక వ్యవసాయ సోదరీమణులు, స్వయం వృత్తులు, సేవ రంగాలు, సాఫ్ట్వేరు, రాజకీయవేత్తలకు ఓపిక అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి.